హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మరో బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇంకా పెళ్లి బ్లాగ్స్ 1 by 1 యాడ్ చేస్తూ ఉన్నాను కదా. సో ఇదైతే కదా ఈ బ్లాగ్లో వచ్చేసి నేను ఇంకా అరుంధతి నక్షత్రం, దాండియా, కోలాటం, ఇంకా అలాగే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళది డ్యాన్స్, ఇవన్నీ అయితే కదా ఇందులో యాడ్ చేసేసి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. సో ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, మా మొత్తం అందరం కూర్చొని అయితే కనుక ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఫుడ్ అయితే చాలా డిఫరెంట్గా పెట్టారనమాట. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇంకా ఏంటంటే మష్రూమ్ కర్రీ, గోబీ ఫ్రైడ్ రైస్ అండ్ చపాతీ, ఇంకా మిగతా వెజ్ అంటే కదా ఇంకా పప్పు, సాంబార్ ఇవన్నీ ఉంటాయి కదా, బనానా. ఇంకా ఇందులోకి యాడింగ్ వచ్చేసి అది కాక సమ్మర్ కాబట్టి ఐస్ క్రీమ్ చేసి పెట్టారు. ఐస్ క్రీమ్ అయితే పిల్లలకి ఇంకా ఎంత కావాలంటే అంత ఇస్తూనే ఉన్నారు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అసలు మా పాప అయితే కన్నా అన్నం అనేది తినలేదు. ఐస్ క్రీమ్ని 2నో 3నో తినేసింది, ఇంకా అన్నం తినలేదు. అలాగే వచ్చేసింది అనమాట. వచ్చేటప్పుడు అయితే కానీ అన్నం కొంచెం కూడా తినలేదండి. అసలు ఎంత బతిమాలినా కూడా ఫుడ్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఇంకా అలాగే ఈ పెళ్ళిలో నాకు డిఫరెంట్గా అనిపించింది. ఫస్ట్ టైం నేనైతే కానీ ఈ పెళ్ళిళ్ళకి అటెండ్ అవుతూ ఉంటాను, కానీ ఫస్ట్ టైం అనమాట ఈ ఆర్కెస్ట్రా ఇది అనేది చూడడం అయితే కదా. ఎప్పుడు చూడలేదు నేనైతే కదా. ఇంకా ఆర్కెస్ట్రా, దాండియా పెట్టారు. చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట పిల్లలు పెద్దలు. పెళ్ళి చూసినంత సేపు పెళ్ళి చూశారు. ఇంకా పెళ్ళి తర్వాత ఎంజాయ్మెంట్ అనేది స్టార్ట్ చేశారనమాట. అంటే ఇంకా పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ మొత్తము దాండియా ఆడడం కానీ, డ్యాన్స్ చేయడం కానీ, ఇంకా పిల్లలు ఉంటారు కదా, పిల్లలతో డ్యాన్స్ చేపించడం ఇలాంటివి అయితే కనుక చాలా బాగా చేశారు. ఇంకా తాళి కట్టి తలంబ్రాలు అయిపోయిన తర్వాత స్టేజ్ పై నుంచి బయటకు వచ్చి ఇంకా అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు కదా, ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది. ఇది అరుంధతి నక్షత్రం అంటే ఇంకా 4 దిక్కులు ఉంటాయి కదా, అంటే ఉత్తరం, దక్షిణం, ఇట్లా పడమటి, తూర్పు, ఇంకా అన్ని దిక్కులకైతే కదా ఇట్లా వాటర్ వేసేసి కింద వదులుతూ ఆయన మంత్రాలు చదువుతూ ఉంటే కదా మనం దండం పెట్టుకుంటాను. ఇంకా లాస్ట్కి అరుంధతి నక్షత్రం అయితే చూపిస్తారనమాట. ఇంకా అరుంధతి నక్షత్రం చూపించిన తర్వాత పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడి నుంచి తీసుకొని వస్తారు. అప్పుడైతే గిన ఏమంటారు, ఈ వీళ్ళు ఉంటారు కదా, ఆర్కెస్ట్రా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే గిన దాండియాతో స్వాగతం పలికారు. అదైతే గిన చాలా మంచిగా అనిపించింది నాకైతే చూడ్డానికి. నేను ఫస్ట్ టైం చూసి నాకు అలా అనిపించింది, ఏమో తెలియదు కానీ చాలా ఏమంటారు ఇంట్రెస్టింగ్గా ఉండిందనమాట చూడ్డానికి. అంటే అటు ఇటు అందరూ మొత్తం ఇంకా పెళ్ళికొచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా యాడ్ అయ్యి మొత్తం సాంగ్స్‌తో పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని వెల్కమ్ చేస్తారనమాట. సాంగ్స్ పెట్టేసి, అంటే ఏమంటారు ఎక్కువ ఇవి ఉంటాయి కదా, పెళ్ళికి సంబంధించిన కొన్ని సాంగ్స్ సెలెక్టెడ్‌గా కొన్ని ఉంటాయి కదా, కృష్ణునికి సంబంధించినవి అలాంటి పాటలు పెట్టేసి దాండియా ఆడుతూ దాండియాతో అయితే వాళ్ళకి వెల్కమ్ పలికారనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే కనుక. చాలా చూడ్డానికి ఏమంటారు పీస్‌ఫుల్‌గా ఉండిందనమాట. మరి ఫస్ట్ టైం చూసినందువల్లనో ఏమో నాకైతే అది తెలియదు కానీ చాలా మంచిగా అనిపించిందండి. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ అరుంధతి నక్షత్రం అని చెప్పాను కదా, ఈ అరుంధతి నక్షత్రం ఈ ప్రాసెస్ అన్నీ జరిగేటప్పుడు మేమైతే గన ఇంకా ఫుడ్‌కి వెళ్ళిపోయాము. తలంబ్రాలు ఇవన్నీ అయిపోయిన వెంటనే అప్పటికే టైం అయిందనమాట. ఫుడ్ టైం అయింది. ఇంక పిల్లలు ఏడుస్తున్నారనేసి మేమైతే గన ఫుడ్ తిని వస్తామనేసి ఇంకా తినేసి వచ్చే లోపల ఇక్కడ వీడియో అయితే గన మా చెల్లెలే షూట్ చేసింది. పెళ్ళిలో ఆల్మోస్ట్ మా చెల్లెలే షూట్ చేసిందనమాట వీడియోస్ అన్నీ గూడా. ఇదిగో తినే ఇక్కడ పింక్, వైట్ ఏసుకుంది గదా, ఈ పర్పుల్ పక్కన అమ్మాయి అనమాట మా పిన్ని కూతురు. తనే ఇంకా అన్ని వీడియోస్ అయితే షూట్ చేసింది. ఇది అనమాట నేను చెప్పిందంటే. ఏమంటారు, ఇది అరుంధతి నక్షత్రం అయిపోయిన తర్వాత మెయిన్ డోర్ నుంచి వచ్చేసి అక్కడి నుంచి పెళ్ళికొడుకుని, పెళ్ళికూతురిని మళ్ళీ స్టేజ్ పైకి వెల్కమ్ చెప్తారు. అక్కడ అందరు ఆడవాళ్ళతో దాండియా ఆడిపిచ్చారనమాట. అంటే ఆల్మోస్ట్ మా అమ్మ వాళ్ళు ఏంటంటే గన ఊర్లో వచ్చేసి ఏమంటారు దాన్ని అదే కోలాటం అంటారు కదా, అది అనేది నేర్చుకున్నారు. సో అందువల్ల ఇంకా ఆల్మోస్ట్ అందరూ నేర్చుకున్నారు ఊర్లో. ఇంకా అందరూ అయితే గన వేసేసారు. డ్యాన్స్ అయితే బాగా వేశారనమాట. వీళ్ళని చూస్తుంటే నాకు వేయాలనిపించింది డ్యాన్స్ అయితే. ఇంక మా బాబు నిద్రపోతుంటే వాడిని ఎత్తుకొనే ఉండిపోయినాను. ఏదన్నా పని పెడదామన్నా కూడా వీలు లేదనమాట. ఎక్కడ ఆ సౌండ్స్‌కి ఎక్కడ లేసేస్తాడో ఏమో అనేసి నేనైతే ఇంకా అలాగే ఎత్తుకొని ఉండిపోయినాను. ఇంకా పెళ్ళికొడుకు
పెళ్ళికూతురు వచ్చేసి స్టేజ్ పైకెళ్తారు. అంటే తలంబ్రాలు అయిపోయిన వెంటనే ఇంకా అరుంధతి నక్షత్రం చూపిస్తారు. తర్వాత ఇంకా పూలదండలు మార్చుకోవడాలు కొన్ని ఉంటాయి గదా! అలాంటివి చేయడానికి వాళ్ళైతే గిన ఇంక వెల్కమ్ అయిపోయిన తర్వాత స్టేజ్ పైకెళ్ళిపోయారు. అంతలోపు ఇక్కడ ఆడవాళ్ళంతా ఉంటారు గదా! ఇక్కడైతే గిన దాండియా ఆడుతున్నారనమాట సాంగ్స్ పెట్టేసి. చాలా మంచిగా అనిపించిందండి ఇదైతే గిన నాకి. ఇంకా ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలతో గూడా డాన్స్ ఏపిచ్చారు. కాకపోతే నేను ఇంక పిల్లలది యాడ్ చేయలేదు. ఎందుకులే అనేసి నేను ఈ పెద్దవాళ్ళది మాత్రమే యాడ్ చేశాను. చూడ్డానికి ఎంజాయ్‌గా బాగా ఉంటుంది ఇంట్రెస్ట్‌గా అనేసి నేనైతే గన పెద్దవాళ్ళది మాత్రమే ఇక్కడ చూసారు గదా! ఆంటీని ఎలా లాక్కొస్తున్నారో ఇలా ముసలి వాళ్ళని గూడా తీసుకొనొచ్చి వాళ్ళతో బాగా డాన్స్ ఏపిచ్చారనమాట. సో, చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా ఇక్కడైతే గన ఈళ్ళు వచ్చేసి ఆర్కెస్ట్రా వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్యలో శారీస్ కట్టుకొని ఉంది కదా! ఆ అమ్మాయి అయితే మా చెల్లెలు. ఇంకా తను గూడా బాగా లాస్ట్ మినిట్‌లో ఎళ్ళిందనమాట. ఫస్ట్ నుంచి ఎళ్ళలేదు. అంటే నాన్న వాళ్ళు ఇలా ఉంటారు గదా! అందరూ ఉంటారు గదా! సో, ఏమంటారో ఏమో అనేసి తనైతే ఇంక ఎళ్ళలేదు. ఇంకా లాస్ట్‌లో ఎళ్ళిపోయిందనమాట. ఇంగ ఉండలేక నేను కొద్దిసేపు ఏస్తాననేసి. ఎళ్ళింది. ఇక్కడ ఇది ఉంటుంది గదా! బుల్లెట్ బండి సాంగు. దానికైతే డాన్స్ చేస్తున్నారు. చాలా మంచిగా చేశారండి. అంటే రాని వాళ్ళని గూడా వాళ్ళు పిలిపిచ్చి మరి మధ్యలో వేస్తూ ఉంటే ఆమెను చూసి మిగతా వాళ్ళంతా వేస్తున్నారనమాట. చాలా బాగా వేశారు డాన్స్ అయితే గిన. ఇంకా ఈ డ్యాన్స్ ప్రాసెస్ అయితే ఇలా జరుగుతూనే ఉంది. ఇంకా స్టేజ్ పైన వాళ్ళ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకుని, పెళ్ళికూతురిని గూడా పిలిపిచ్చి వాళ్ళతో గూడా డాన్స్‌లేపిచ్చారు. ఇంకా వాళ్ళ డాన్స్ ఆ పాటకు తగ్గట్టు చాలా మంచిగా ఫోటోస్ గానీ, ఇలా చాలా బాగా తీశారు. కాపోతే నేను ఓన్ సాంగ్స్ దీంట్లో యాడ్ చేసేస్తే కాపీరైట్ ఒస్తుంది. తెలియక ఒక సాంగ్‌ని అలాగే ఏమంటారు అప్‌లోడ్ చేసేసాననమాట. చేసేస్తే దానికి కాపీ రైట్ ఒచ్చేసి నా వీడియో ఇదే అయిపోయింది. ఇంకా బాగా టెన్షన్ పడిపోయాను. ఏమైతదో ఏమో అనేసి కొన్ని టెక్ ఛానల్ వాళ్ళు ఉంటాయి గదా! అవి గూడా చూసి ఇంకా ఎలాగోలా మేనేజ్ అయితే చేసుకున్నాను. అందువల్ల ఈ వీడియోలో అయితే గిన నేను ఎటువంటి సాంగుని యాడ్ చేయలేదు ఇంకా. చూసారా ఈ ముసలామెను తీసుకొనొచ్చి ఎంత మంచిగా డాన్స్ చేస్తున్నారో. ఇంకా అందువల్ల నేనైతే గిన దీనికి ఏమంటారు సాంగ్స్ అనేటివి యాడ్ చేయలే. ఇంకా సాంగ్స్ పెడితే వాళ్ళు వేసే స్టెప్‌కి ఆ సాంగ్స్‌కి చాలా ఏమంటారు సీక్వెన్స్ అనేది చాలా బావుంటుందండి. కాపోతే ఇంక నేను అందువల్ల సాంగ్ అయితే పెట్టలేదు. నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి ఏంటి అని ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నా పెళ్లి బ్లాగ్స్ చూస్తున్నారు గదా! వన్ బై వన్ యాడ్ చేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నాయో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ ఇయ్యండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. సో, ఇక్కడైతే ఇంకా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు గూడా యాడ్ అయిపోయారు ఇందులో. వాళ్ళని మధ్యలో పెట్టేసి ఇది గోకులంది ఉంటుంది గదా! కృష్ణునిది. ఆ పాటకి ఏదో నాకు రావటం లేదు చెప్పడానికి. ఆ పాటకి వాళ్ళని మధ్యలో పెట్టేసి చుట్టూ ఈళ్ళంతా ఉండేసి సాంగ్ అయితే చేస్తున్నారు. ఇంకా అలాగే అందులో కొన్ని ఫోటోస్ అనమాట. అంటే కృష్ణుడిలాగా ఆయన అబ్బాయి పెళ్ళికొడుకొచ్చేసి ఇలా పట్టుకొని ఉంటే అమ్మాయి చూసినట్టు అలా అయితే గనక కొన్ని ఫోటోస్ ఇలా దిగారు. చాలా మంచిగా అనిపించింది చూడడానికి ఇదైతే గన. ఇప్పుడు ఇది రియల్‌గా చూసేటప్పుడు కూడా నేను లేను. వీడియో ఎడిట్ చేసేటప్పుడే చూసాను. అప్పుడు కూడా నేను బయటనే ఉండిపోయాను. చాలా మంచిగా చేపిచ్చారనిపించింది నాకైతే. ఈ ఆర్కెస్ట్రా వాళ్ళు అందరితో మంచిగా డాన్స్ ఏపిచ్చారు. అలాగే ఫోటోస్‌కి గానీ, వీటికి పోజులివ్వడం గానీ, మంచిగా చెప్పడము, చాలా మంచిగా అనిపించిందనమాట నాకైతే ఇంకా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురుతో గూడా సాంగ్ మేకింగ్ జేపిచ్చారు. అవి షార్ట్స్ తీసాము. ఆ షార్ట్స్ నేను ఫర్దర్‌గా అప్‌లోడ్ చేస్తాను. ఇంకా షార్ట్స్ ఇందులో ఫుల్ వీడియోలో ఎందుకులే అనేసి నేనైతే అప్‌లోడ్ చేయలేదు. సో, ఇంకా ఇది చూస్తున్నారు గదా! ఎంత మంచిగా నిదానంగా, ఓపికగా ప్రతి ఒక్కటి ఆమె చెప్పుతూ, వాళ్ళతో ఫోటోషూట్ గానీ, డాన్స్ ఏపియడం గానీ, డాన్స్ వేసేటప్పుడు కూడా చాలా నిదానంగా, చాలా మంచిగా చేపిచ్చారు. అవి గూడా నేను అప్‌లోడ్ చేశాను షార్ట్స్. అన్ని షార్ట్సే తీశాను వాళ్ళకి డాన్స్ వేసేటైతే అవి ఫర్దర్‌గా నేను అప్‌లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో, ఇప్పుడైతే ఫుల్ వీడియోస్ నా దగ్గర ఉన్న క్లిప్స్ అన్నీ యాడ్ చేసేసి, ఇంగ దాండియా, అరుంధతి నక్షత్రం ఇవైతే కొన్ని అప్‌లోడ్ చేశాను. ఇంక ఫుడ్ బ్లాగ్ గూడా నేను మొత్తం పెట్టలేదు. అక్కడక్కడ కొంచెం మాత్రమే యాడ్ చేశాను. మేము కూర్చొని ఉండేది మాత్రమే యాడ్ చేశాను. ఇంక ఫుల్ డీటెయిల్‌గా ఫుడ్ డీటెయిల్స్ అయితే నేనేమి తీయలేదనమాట. సో, బాబున్నాడు చిన్న బాబు. ఆడికే నాకి ఇబ్బంది. మా చెల్లి ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే మంచిగా తీసింది తనైతే సో, ఇంక అందుకనేసి నేనైతే అవి సెపరేట్‌గా షార్ట్స్ కొన్ని ఉన్నాయి. షార్ట్స్ అనేటివి అప్‌లోడ్ చేస్తాను. ఇంకా ఇలా.
అంత ఇవి ఉంటుంది కదా! ఓపిక అనేది ఉండాలి కదా! చెప్పడానికి వాళ్ళకి గూడా. కానీ ఫుల్ అదేమంటారు ఈవెంట్ అయిపోయేంత వరకు అదే జోరుగా, అదే హుషారుతో, అలా యాక్టివ్‌గా భలే చేశారనిపించింది నాకైతే గిన వాళ్ళు. అంటే కొంచెం గూడా అలసట అనేది లేకుండా మంచిగా యాక్టివ్‌గా చేశారు. చెప్పడం గానీ, వాయిస్ రేజ్ చేయడం గానీ చాలా మంచిగా అనిపించింది. సో, ఇంక ఇక్కడైతే గిన కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేశాను అక్కడక్కడ. సో, ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే గిన ఎలా ఉన్నాయి ఏంటి అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వద్దు. సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. టేక్ కేర్ ఫ్రెండ్స్.